హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లహన్ డైరీస్. రీసెంట్ గా అనిల్ బర్త్డే రోజు నేను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని చాలా మందికి నచ్చేసాయి. ఎక్కడ కొన్నాను, ఆన్లైనా ఆఫ్లైనా, ప్రైస్ ఎంత పడింది, ఇండియాలో అవైలబుల్ గా ఉన్నాయా, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేశానని ఈ వీడియో స్కిప్ చేసేసాను. ఇప్పుడు మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. ఇందులో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను షీన్ లో ఆర్డర్ చేశాను. అవన్నీ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఆఫ్లైన్ లో తీసుకున్నాను. అవి ఇండియాలో కూడా దొరుకుతాయి. ఇండియాలో దొరికే ప్రతి ప్రోడక్ట్ ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసుంటాను. కావాలనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈసారి అనిల్కి 30th బర్త్డే, అందుకే కొంచెం మెమరబుల్గా ఉండడానికి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అనిల్ నాకు సర్టెన్ రూల్స్ చెప్పాడు. కేక్ వద్దు, పార్టీ వద్దు, జనాలు వద్దు, హంగామా వద్దు, హడావిడి వద్దు, ఇంట్లో ఉండకూడదు అని చెప్పాడు. నేను నా వంతు నేను చేస్తే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అట్లీస్ట్ ఇవి అంత కాస్ట్లీ కాకపోవచ్చు, బట్ స్టిల్ ఎఫర్ట్స్ మ్యాటర్స్. నాకైతే అది గుర్తిస్తాడు అని నాకు తెలుసు కాబట్టి నేను నా వంతు ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను అనమాట. మొత్తానికి ఇక్కడ నేను రకరకాలు తీసుకున్నాను షాప్లో. ఇది వచ్చి ఒక బ్యాగ్. అనిల్కి నచ్చిన ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నాం. దాన్ని ఇందులో ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం వైబ్ ఇద్దామని ఇది బ్యాగ్ తీసుకున్నాను. ఈ బోర్డ్ నాకు నా బర్త్డేకి ఆర్డర్ చేసుకోవాలనిపించింది. అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండింది. మళ్ళీ ఇప్పుడు ఈ సైజ్లోనే కావాలి అని. సో ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. వెనకాల ఇలా ఆల్ఫబెట్స్ పిన్స్ లాగా ఉంటాయన్నమాట దాని మీద పెట్టడానికి. సో ఇది ఆర్డర్ చేశాను. అనిల్ని ప్రాంక్ చేద్దాము గిఫ్ట్ అన్నట్టు. ఇదేంటంటే ఇట్లా ఓపెన్ చేస్తే కనిపిస్తుందా? ఇట్లా ఓపెన్ చేస్తే స్పైడర్ వస్తుంది. ప్రతి బర్త్డేకి లెటర్ రాయడం నాకు అలవాటు, అందుకే 2 పోస్ట్ కార్డ్స్ తీసుకున్నాను. నాకు కొంచెం క్రియేటివ్గా అనిపించింది. ఇన్ కేస్ ఇఫ్ యూ లాస్ట్, దిస్ ఈజ్ యువర్ లొకేషన్ అని నా గుండెలో నువ్వు ఉన్నావు అన్నట్టు అనిపిస్తుంది కదా. అందుకే ఇది కూడా కొంచెం యూనిక్గా ఉండాలి అనేదే నా పర్స్పెక్టివ్ అనమాట. యూనిక్గా ఉండాలి, కొంచెం మంచిగా ఉండాలి, అయితే యూస్ఫుల్ అవ్వాలి, లేదా ఫన్ అన్న ఉండాలి. అదే నా మోటివ్. ఇది అనిల్ చూస్తానే నవ్వుతాడు ఖచ్చితంగా. మీరు కూడా నవ్వుతారు అనుకుంటా. టడా బాగుంది కదా. ఇది వచ్చి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది నార్మల్గా పేపర్తో చేయడం నాకు తెలుసు, బట్ ఇది ఒక బాక్స్ లాగా ఉందన్నమాట, ప్లాస్టిక్ లాగా. కొంచెం థిక్గా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. థిక్ ప్లాస్టిక్ బేస్ ఉందన్నమాట దీనికి. అందుకే నాకు కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇంతకు అంతకు చినిగిపోదు, ఎక్కడ పోగొట్టుకోడు, బరువు కూడా ఉంది. అందుకే ఇది ఆర్డర్ చేశాను. చిన్న తీసుకున్నా, ఏదో క్రియేటివ్గా చేద్దాము అని. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది ఈ టేప్ రికార్డర్ అనమాట. ఇదేంటంటే ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి మనం చెప్పాలనుకున్నది చెప్పొచ్చు. వాళ్ళు దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. దీంట్లో ఒక చిన్న బ్యాటరీ కూడా ఉంటుంది. ఒకవేళ అది అయిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుందన్నమాట. ఇక్కడ కింద బటన్ని లాంగ్ ట్యాప్ చేస్తే ఒక బీప్ సౌండ్ వస్తుంది. హ్యాపీ బర్త్డే అనిల్. వినిపిస్తుందా మీకు? అలాగా కొంచెం సౌండ్ తక్కువ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, బట్ నాకు ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. నేనైతే ఎవరికి ఇచ్చింది నేను చూడలేదు. సో అనిల్కి ఇద్దాం అనుకున్నా. ఇక్కడ స్టార్టింగ్లో చూసారా ఏ అని ఉంది, అండ్ ఈ కార్నర్లో వచ్చి 80 ఉంది. ఆ 80ని తిప్పించి చూసామంటే 08 లాగా కనిపిస్తుంది కదా. అనిల్ బర్త్డే July 8th, అనిల్ పేరు ఏతో వస్తుంది కదా. సో అందుకని తీసుకున్నా. అది అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇంకొకటి బ్యాకప్ కోసం పెట్టుకున్నా. ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే, దాంట్లో రికార్డ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకొకటి ఆల్టర్నేటివ్గా ఆర్డర్ చేశాను. ఇది కూడా సేమ్, 2 ఒకటే మోడలే, కలర్ వేరే అంతే. యూనిక్నెస్ కోసం, అంటే ఒకటి పని చేయలేదు అంటే ఏది పని చేయలేదో తెలియాలి కదా, అందుకని. ఇంకా ఇది వచ్చి బ్యాక్ డ్రాప్ కోసం తీసుకున్నా.
ఇవి ఇప్పుడు సర్ప్రైజ్ లాగా గిఫ్ట్ ప్యాక్ చేద్దాము. దీనికోసం మిగతావన్నీ ప్యాక్ చేయాలి, ఎందుకంటే ఇది ప్రాంక్ అని తెలియదు కదా అనిల్కి. సో అలాగా నాకు తెలిసి ఇది ఐడియా కూడా ఉండదు అనుకుంటా అనిల్కి. చూద్దాము ఎట్లుంటుందో. ఆల్రెడీ 3 o'clock అయిపోయింది టైమ్. నేను ఇవన్నీ ఫినిష్ చేయాలి, ఇవన్నీ సెటప్ చేయాలి, ఫినిష్ చేయాలి. ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి కేక్ లాగా చేయాలి, ఇంకా డెకార్ కొంచెం చేయాలి, కుక్ చేయాలి. నాకు ఇంకా 2 hours ఉంది, మిగతా అన్నీ ఫినిష్ చేయాలి. ఇలా ఏదైనా ఇంట్రెస్టింగ్గా పనులు చేసేటప్పుడు టైం తెలియకుండా అయిపోతుంది కదా, అదే నా భయం అనమాట. ఇవన్నీ ఒకటే రోజు పెట్టుకోకూడదు అనుకుంటా, కానీ అది ఆ రోజే వైబ్ చాలా మంచిగా వస్తుంది, మనస్ఫూర్తిగా చేయగలము. అందుకే ఈరోజే చేస్తున్నాను అవంతా. వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తాను. క్యాప్చర్ చేస్తూ ఉండిపోతే పనులు జరగవు, అందుకే వీలైనంత మాత్రమే క్యాప్చర్ చేస్తాను. ఫైనల్గా అనిల్ బర్త్డే డెకార్ ఇలా వచ్చింది. ఇంకా ఏదైనా లింక్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇండియాలో దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చి ఉంటాను, కావాలనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కింతే మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.